నా పేరు సోమనాయుడు. నేను మలేషియా నుంచి ఇక్కడ మన అనకాపల్లి హోమియోపతికి వచ్చాను. తర్వాత ఇప్పుడు ఇన్నాళ్ళు నా కడుపు నొప్పితోటి సైనస్ ప్రాబ్లంతో నిండా ఇబ్బంది పడ్డాను, బాధపడ్డాను. అప్పుడు అక్కడ ఎన్నో మందులు తీసాను, ఇంగ్లీష్ మందులు తీసాను. కానీ అప్పుడు ఆ టైంకి కొంచెం బాగుండేది. తర్వాత నొప్పి మళ్ళీ వచ్చేది. అప్పుడు ఒక్కోసారి కడుపు నిండా నొప్పి వచ్చి పొద్దున్న నెగపడికి కళ్ళంతా గర్రని తిరిగేది. నొప్పి జాస్తి అయ్యేది. నిండా జాస్తి ఉండేది నొప్పి, కళ్ళకు తిరిగేది, నెగలేకపోయాను. వాంతులు కూడా వచ్చేది, సమయానికి వాంతులు వచ్చేది. ఇలా ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఎన్నోసార్లు మందులు అక్కడ తీసాను. 40 సంవత్సరాలు బట్టి బాధతో నాకు పడుతున్నాను కడుపు నొప్పితోటి. సైనస్ కూడా ఎక్కువ తక్కువ అంతే. అప్పుడు ఈ బాధలతో ఎన్నో కష్టాలు పడ్డాను, బాధలతో ఉంటాను. కానీ ఏది నయం అవ్వలేదు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాను అనకాపల్లికి. అప్పుడు చలపతిరావుని అడిగాను, ఇలాగ హోమియోపతి మందు తీయాలని అనుకుంటున్నాను నేను, అలాగని చెప్తే ఆయన తీసుకొని వచ్చాడు చలపతిరావు. ఆయన నిండా థ్యాంక్స్ చెప్పాలి. అప్పుడు ఇక్కడ రాగానే నాకు తొలి అంతే ఏదో అనుకున్నాను. అయితే హోమియోపతి ఇంకా సరిగా పరిచయం లేనట్టుగా ఉండేది. ఇక్కడ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఇంత జనం ఉన్నారు మన క్లినిక్లో. అప్పుడే మందు తీసుకున్నాను. ఒక్క వారంలోనే కొంచెం ఫలితం తెలిసింది. తర్వాత 2వ వారం ఇంకా బాగా దీనిగా ఉండేది. ఇప్పుడు 1 నెలగా తీసాను, నుంచి వెళ్తే 1 నెలలోనే నాకు ఎంతో బాగున్నది. కడుపు ఎక్కడ పోయిందో తెలియదు. నొప్పి ముందు కారం తింటే ఆ కడుపు నొప్పి ఉండేది. కడుపు నిండా కారం కొంచెం తినకూడదు, అంత నొప్పి ఉండేది. తర్వాత ఇప్పుడు మందు తీయగానే తీసుకుంటాను, కారం కొంచెం తింటూ ట్రై చేస్తున్నాను. కారం అంతా తీసి ఒకటి లేదు, బాగున్నది. పొద్దున్న కడుపు ఎప్పుడైనా అడిసి చూస్తాను. పొద్దున్నే కడుపు ఇక్కడ అడిసి చూస్తే నొప్పి తెలుస్తుంది. ఇప్పుడు ఆ నొప్పి ఏదీ లేదు సార్, చాలా బాగుంది. అది ఇప్పుడు ఎంత దేవుడికి మీ క్లినిక్ ఉన్న నా పేరు తెలియదు నాకు. మీకు ఎంతో కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు. ఇప్పుడు నాకు ఎంతో బాగున్నది, ఎంతో సంతోషిస్తున్నాను. ఇది అది ఎలా చెప్పడానికి తెలియదు. థ్యాంక్స్ డాక్టర్ సార్కి. అది ఇప్పుడు నా ఎంతో బాగున్నాను. ఇప్పుడు నా ఎంతో ధైర్యం ఉన్నాను. ఇంకా చెప్పకపోతే సార్ ముడితే మీ వల్ల ఒక బ్రాంచ్ కూడా అక్కడ త్వరదని నాకు అభిప్రాయం ఉన్నది మనసులోనే. అలా ఒక అభిప్రాయం ఉన్నది. అక్కడ వెళ్ళి నా ఆలోచించి ఆ తర్వాత ఎలాగనేసి మలేషియా వెళ్ళగానే అక్కడ ఆలోచించి ఆ తర్వాత అక్కడ ఎవరైనా సరే, లేకపోతే మా పిల్లలు ఎవరైనా సరే త్వర వచ్చేయాలని అనుకుంటే నేను అక్కడ ఏర్పాటు చేద్దాలని అనుకుంటున్నాను మీ అనుమతితో. ఇదే సార్, థ్యాంక్స్ సార్. మీకును ఆ దేవుడు నన్ను పంపాడు, నా దేవుడు వెంకటేశ్వర దేవుడు. చలపతిరావు వెంకటేశ్వర పేరు ఆయన తీసుకుని వచ్చాడు మీ కాడికి. చాలా థ్యాంక్స్ సార్. ఇంకా నా ఎలాగ కృతజ్ఞత చెప్పడం తెలియదు. అది ఎన్నిసార్లు చెప్పినా ఇంకా అంతే. చాలా థ్యాంక్స్ సార్. ఇదే సార్ నా ఒక ఇది పెద్ద ఒకటి నెల వచ్చే నెక్స్ట్ ఇయర్ 1 నెల 10వ తారీఖు నా మలేషియా పైన వెళ్తున్నాను. ఇంకా అక్కడ వెళ్ళగానే అక్కడ ఎవరిగానే ఏదైనా ఇబ్బంది ఉంటే సార్కి తెలిపిస్తాను సార్. అలా పంపిస్తారు కదా మందులు. ఓకే సార్, అలాగే ఎవరికైనా కావాలంటే నాకు తప్పగా మీకు కాంటాక్ట్ చేస్తాను సార్. ఇదే సార్ నా ఒక ఇది. థ్యాంక్స్.